ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను కిరణ్ కయ్య. ఇప్పుడు నేను కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ ఆఫ్ బ్రైడల్ సెట్ వచ్చేసాను అనమాట. అది కూడా ఒకసారి లుక్ వేసేసుకోండి. ఎవ్రీథింగ్ వడ్డానం, నెక్లెస్, జడపట్టి, ముక్కు పుడక ఎవ్రీథింగ్ వచ్చేసాను. మీరు చూసేసేయండి. ఇది వచ్చేసి లాంగ్ హారం అనమాట. మనకు పర్ల్స్ విత్ ఎంబ్రాయిడ్స్ తో వచ్చేసిందండి. చూసారా, మనకు ఫినిషింగ్ కూడా మ్యాంగో, అది కూడా రూబీస్ తో ఉందండి. ఆ మ్యాంగో వచ్చేసి ఒక అమ్మవారు వేసుకున్నంత ఇదిలో ఉంటుంది అనమాట మీకు. అండ్ ఇక్కడ చూసి ఇది పీకాక్ అండి. పీకాక్ మీరు వచ్చేసి ముడుచుకున్నది అనమాట, క్లోజ్ అయిన టైప్ లో ఉంటుంది. అసలు ఆ ఫినిషింగ్, ఆ లుక్ అయితే కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ డాలర్ చూసేసారంటే మీరు 2 ఫ్లవర్స్ వచ్చేసి మనకు యాక్చువల్లీ వైట్ స్టోన్స్ తో వచ్చేసి ఉంటుంది అనమాట. డాలర్ వచ్చేసి అలాగుంటుంది. అది కంప్లీట్ ఓవరాల్ లుక్. డాలర్ వచ్చేసి 2 పికాక్స్, మధ్యలో అమ్మవారు ఉంటుంది. ఇటుపక్క అటుపక్క వచ్చేసి ఎంబ్రాయిడ్స్ అండ్ రూబీస్ తో వచ్చేసి వైట్ కుందన్తో పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్స్ తో వచ్చి కలిపి ఉంటుంది అనమాట. అండ్ దానికి సెట్ గా మనకు పాపడ్ బిల్ల కూడా ఇచ్చేసారండి. చూసారా అసలు ఎంత బాగుందో. సేమ్ విత్ యాంటిక్ ఫినిషింగ్ గోల్డ్ బాల్స్ విత్ వైట్ స్టోన్స్, ఎంబ్రాయిడ్స్ అండ్ రూబీస్ తో వచ్చేసి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు చూస్తే ఈ జుంకా చూసారా అసలు ఎంత ఎలిగెంట్ గా ఉంటుందంటే జుంకా చూసారా అసలు ఎంత యాంటిక్ ఫినిషింగ్ తో మీకు వైట్ స్టోన్ తో కుందన్ను, మళ్ళీ కింద పర్ల్స్ అండ్ గ్రీన్ బాల్స్ వచ్చేసి అండ్ ఆల్సో రూబీ స్టోన్స్ అండి. ఇవి అసలు ఆ షైనీ మనకి ఇంతవరకు తగ్గలేదు. పెద్ద హెవీ బుట్ట బ్రైడల్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కమ్మలు మీరు 2 ఎలా ఉంటాయి చూసేసారు కదండి. ఇప్పుడు మనం చూసేద్దాము. ఇది యాక్చువల్లీ చుట్లు అంటారండి, పెద్దవాళ్ళు వేసుకునేది. చూసారు ఇంతవరకే డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా మనకు చైన్ ఇచ్చేసి ఉంటారు. యాక్చువల్లీ ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్ తో ఫ్లవర్ షేప్ వచ్చి క్యూట్ గా అసలు సింపుల్ సా డిజైన్ తో వచ్చేసి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మాటిల్ లాగా యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో చుట్లు లాగా యూస్ చేయొచ్చు అనమాట. మనకు పేరప్ గా ఇది చూసేసారు యాక్చువల్లీ ముక్కు పుడక అండి. సేమ్ వైట్ స్టోన్ పర్ల్స్, రూబీస్ అండ్ ఎంబ్రాయిడ్స్ యూస్ చేసి మరి ఈ ముక్కు పుడక లాగా తీసుకొని వచ్చేసాం మీకు బ్రైడల్ సెట్ లాగా. అండ్ అమ్మవార్లు, నవర అమ్మవార్లు చూసారు మనకు కంప్లీట్లీ యాంటిక్ ఫినిషింగ్ తో పర్ల్స్, బిగ్ పర్ల్స్ తో యూస్ చేసి మరి తీసుకున్న వడ్డానం. ఇది అంత గట్టిగా ఉంటుంది ఫిట్టింగ్ అయితే మీరు చూసేయచ్చు. అసలు అంత ఫినిషింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్ అనమాట. మనకు సెంటర్ లో గజముఖి అమ్మవారు వచ్చేసి ఉంటారు. కింద ఏనుగులు వచ్చేసి తామర పూలు, అటుపక్క ఇటుపక్క నెమళ్ళు వచ్చేసి అంత ఎలిగెంట్ గా ఉంటారు. టోటల్ 5 ఉంటారు అనమాట. మనకు ఇక్కడ అయితే సెంటర్ వరకు ఫుల్ వర్క్ ఉంటుంది యాంటిక్ ఫినిషింగ్ తోనే కంప్లీట్లీ సా సెట్ అనమాట. బ్యాక్ వచ్చేసి సేమ్ హిప్ బెల్ట్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది విత్ ప్లెయిన్ అనమాట. మనకు 2 ఫిట్టింగ్స్ ఇచ్చేసి ఉంటారండి యాజ్ యూజువల్. ఈ హిప్ బెల్ట్ 2 ఫిట్టింగ్స్ ఇచ్చేసి ఉంటారు. మనం 32 సైజ్ నుంచి 40 సైజ్ వరకు అవైలబుల్ అనమాట. మీరు ఎప్పుడు చూడని జడ అండి ఇది. అంత పైన వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది. యాక్చువల్లీ మీరు చూడొచ్చు తామర పువ్వులో నెమళ్ళు వచ్చేసి మధ్యలో కూర్చో ఉంటారు అమ్మవారు. ఆ హెడ్ నుంచి మీరు కింద వరకు వెళ్తే కంప్లీట్లీ మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి చిన్న బేబీ లాగా ఉంటారు. రూబీస్ తో, వైట్ స్టోన్స్ తో, అంత యాంటిక్ ఫినిషింగ్ తో ఎండ్ వరకు వచ్చేసి కింద బుట్ట వచ్చేసి ఉంటుంది. అది కూడా రూబీస్ తో, కింద గోల్డ్ బాల్స్ వచ్చేసి. ఇది వచ్చేసి 21 ఇంచ్ లెంత్. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మీరు పెళ్లి కూతుళ్ళు మీరు మస్ట్ బై అని చెప్తాను నేను. యాక్చువల్లీ ఈ బుట్టను కూడా మీరు చూసేయచ్చు. పైన పికాక్ ఫెదర్స్ వచ్చినట్టు ఆ క్రాఫ్ట్ మ్యాన్ అంత బాగా మనకు చెక్కారనమాట. ఆ వర్క్మెన్షిప్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి వేసేసుకోండి. మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లింక్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్ మరి.